ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి భారత సైన్యం తన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే రాబోయే 2 ఏళ్లలో 800 కిలోమీటర్ల పరిధి కలిగిన కొత్త బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అందుబాటులోకి రానున్నట్లు ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. 2027 చివరి నాటికి ఈ మిసైల్ పూర్తిగా పనిచేయనుందని రక్షణ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ వద్ద ఉన్న బ్రహ్మోస్ గంటకు 3424 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే సౌండ్ కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీని రేంజ్ 450 కిలోమీటర్లు. ఆపరేషన్ సింధూర్ టైంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై బ్రహ్మోస్ మిసైల్స్ దాడి చేసినప్పుడు పాకిస్తాన్ గజగజ వణికిపోయింది. స్వయంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లానే గతంలో ఈ విషయాన్ని చెప్పారు. అలాంటి బ్రహ్మోస్ బలం ఇప్పుడు డబుల్ అవ్వనుంది. 450 కిలోమీటర్ల రేంజ్ నుంచి 800 కిలోమీటర్లకు పెరిగింది. 2027 నాటికి ఈ వెర్షన్ మిసైల్ అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ వెర్షన్ కు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పని దాదాపు పూర్తయిపోయింది. ఇంకా ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, ఎక్స్టర్నల్ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ కాంబినేషన్ కు సంబంధించిన పరీక్షలు జరగాల్సి ఉన్నట్లు సమాచారం. మిసైల్ స్టేబుల్ గా దాని టార్గెట్ ని ఖచ్చితంగా చేరుకునేలా, జామింగ్ ను నిరోధించేలా, దృఢంగా ఉండేలా చేసుకోవడమే ప్రస్తుత పరీక్షల లక్ష్యం. ఈ పరీక్షలు సక్సెస్ అయితే కొత్త వెర్షన్ బ్రహ్మోస్ మిసైళ్లు 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఈ మిసైల్స్ అందుబాటులోకి వస్తే యుద్ధ నౌకలలో ఇప్పటికే మోహరించిన 450 కిలోమీటర్ల బ్రహ్మోస్ క్షిపణిని 800 కిలోమీటర్ల పరిధికి అప్గ్రేడ్ చేస్తారు. సాఫ్ట్వేర్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో కొన్ని చిన్న మార్పులు చేస్తే సరిపోతుందని నిపుణుడు చెబుతున్నారు. 800 కిలోమీటర్ల బ్రహ్మోస్ ను మొదట నేవీ, ఆర్మీకి అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్ లాంచ్ వెర్షన్ కు కొంచెం ఎక్కువ సమయం పడుతుందని నిఘా వర్గాలు తెలిపాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు యుద్ధాలు జరిగే తీరు మారిపోయింది. ఫైటర్ జెట్లు నేరుగా తలపడటం చాలా అరుదుగా జరుగుతోంది. శత్రువును చాలా దూరంగానే గుర్తించి కూల్చివేయడం ఇప్పటి ట్రెండ్. దీనికి బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ పాత్ర అత్యంత కీలకం. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న అస్త్రా మార్క్ 2 బీవీఆర్ మిసైల్ రేంజ్ 160 కిలోమీటర్లు. ప్రస్తుతం వాయుసేన ఈ సామర్థ్యాన్ని 280 కిలోమీటర్లకు పెంచే పనిలో ఉంది. అస్త్రా మార్క్ 1 క్షిపణి రేంజ్ కూడా పెంచుతున్నారు. ఈ పరిణామాలన్నీ భారతదేశ ప్రాంతీయ భద్రతా స్థితిని కొత్త శిఖరాలకు పెంచుతాయి. బ్రహ్మోస్, అస్త్రా వంటి స్వదేశీ క్షిపణులు దూరం నుంచి శత్రువులను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి.